నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. వాతావరణం మార్పుల దృష్ట్యా ప్రజలకు ఆరోగ్య జాగ్రత్తలు తెలియజెప్పిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్. బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 151వ జయంతి. జిల్లా పరిషత్ సెంటర్ వద్ద టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ మీనా జిల్లాలో సమస్యలపై అవగాహనతో పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. డీటెయిల్స్ చూస్తే ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 151వ జయంతిని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ వద్ద బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, జిల్లా బీసీ సంక్షేమాధికారి లల్లి, కాకినాడ బీసీ సంక్షేమ శాఖ అధికారి టీవీ ప్రసాద్, సూపరింటెండెంట్ సతీష్ కుమార్ టంగుటూరి ప్రకాశం పంతులు 151వ జయంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు సేవా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. కడు పేదరికంలో పుట్టినప్పటికీ పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరారని అన్నారు. మహోన్నత ఆశయాలతో జీవితాన్ని కొనసాగించినట్లు తెలిపారు. స్వాతంత్రోద్యమంలో సైమన్ కమిషన్ తుపాకులకు ఎదురు నిలిచిన మహా వ్యక్తి అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బహదూర్ నాగేశ్వరరావు, సరస్వతి, స్వరాజ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా 147th జయంతి సందర్భంగా ఇక్కడ కాకినాడ కర్కటూరులో కూడల్లో ఇవాళ ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి ఈరోజు మనం సత్కరించుకోవడం, పిల్లల సమక్షంలో, స్టాఫ్ సమక్షంలో ఇవాళ ఆయన చేసిన గొప్ప కాకినాడైతే స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఫస్ట్ విధి విధానాలు కానీ తర్వాత దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ కానీ చేయడంలో ఆయన పాత్ర అందరూ గుర్తుంచుకోవాలి. ప్రతి ఇయర్ ఇలా చేసుకోవడంతో అట్లీస్ట్ ఆయన చేసిన దాంట్లో కొంతవరకైనా ప్రతి జనరేషన్కి తెలుస్తున్న ఉద్దేశం. అండ్ ఇది ప్రతి స్కూల్లో, తర్వాత ప్రతి కాలేజ్లో ఇవాళ అందరికీ దీని ప్రాముఖ్యత గురించి ఆయన చేసిన కార్యక్రమాల గురించి వాళ్ళ స్ఫూర్తి నుంచే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. అండ్ చేసిన వాళ్ళందరికీ, డిపార్ట్మెంట్ వారికి, పిల్లలకి అందరికీ. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ గా రాహుల్ మీనా శుక్రవారం కలెక్టరేట్ లో తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై రాహుల్ మీనా కాకినాడ జిల్లాకు వచ్చారు. 2021 బ్యాచ్ కు చెందిన మీనాది స్వరాష్ట్రం, రాజస్థాన్. ఈ సందర్భంగా రాహుల్ మీనా మీడియాతో మాట్లాడుతూ తాను తొలుత 2021లో కడప ట్రైనీ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టానని, జిల్లాలో ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఇంతవరకు బాధ్యత నిర్వహించిన చోట్ల పరిస్థితులు వేరని, ఇక్కడ పరిస్థితులను అధ్యయనం చేసుకుంటానని రాహుల్ మీనా తెలిపారు. అంతకు ముందు మీనాను జిల్లాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. అందరికీ నమస్కారం అండి. నేను నా పేరు రాహుల్ మీనా. ఐఎమ్ 2021 బ్యాచ్ IAS ఆఫీసర్. Recently I have been doing as a sub-collectorship in Markapuram and I have been transferred to Kakinada as a joint collector. Today on 23rd August I have joined here. Kakinada is a completely different as far as geographic conditions చూస్తే ఇది రాయలసీమకి completely different గా ఉన్నాయి. So it will be a good learning experience for me also. And I have with the cooperation with the collector and other collectorate staff also, we will be sure that we will be looking forward to do some good work in the Kakinada district. కాకినాడ జిల్లా కెర్లంపొడి మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణోపాధి హామీ పథకం గ్రామ సభలను జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ అవసరాలను గుర్తించి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి పంచినట్లయితే ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తుందని అన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు, మొక్కలు, రైతుల వ్యవసాయ ఆధారిత పంటలకు, పొలాలకు వెళ్లే రహదారులు, ఇలా అనేక రకాల పనులకు, అదే విధంగా ప్రజలకు జీవనోపాధి కల్పించే పనులకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వి సప్పలరాజు, ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, చదరం చంటిబాబు, జంపన సీతారామచంద్రవర్మ, బొద్దిరెడ్ల సుబ్బారావు, సూతి శ్రీను, గంగిరెడ్ల దొరబాబు, మంచికంటి శ్రీను, పాటంశెట్టి మురళీకృష్ణ, కుంచె తాతాజీ, పాటంశెట్టి రవి, సర్పంచులు జ్యోతుల సీతారామలక్ష్మి, గోకరపూడి అనంతలక్ష్మి, ఎంపీటీసీ మమత, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గారు వేసుకుంటే వేసుకుంటాం. మన జగన్పేట నియోజకవర్గ శాసన సభ్యులు మన గ్రామానికి విచ్చేసిన శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికై మొట్టమొదటిసారిగా మన గ్రామానికి చేసిన జ్యోతుల నెహ్రూ గారికి మా కృతజ్ఞతలు. అలాగే ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, ఇతర సిబ్బందికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎన్నో పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి గ్రామ సభ ద్వారా ఇవన్నీ గుర్తించి ఆ సభలో మనం ప్రతి ఒక్కరు చెప్పినట్టయితే దాన్ని తీర్మానం చేసుకుని గ్రామానికి అవసరమైనటువంటి పనుల్ని మనం చేసుకోవచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మన గ్రామంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా పుంతలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. నాకు రైతు కలగా చక్రధర్ చెప్పాడు, మా పుంతకి చాలా ఇబ్బందిగా ఉంది, పిండి బత్తలు కూడా పట్టుకెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఏదైనా కోరిగస్ట్ కానీ ఏదైనా ఉంటే కొంచెం వేస్తే మాకు బాగుంటుందని చెప్పేశారు. నేను చెప్పాను, శాసనసభ్యులు గారు గ్రామ సభ ద్వారా గుర్తించడం జరుగుతుంది. గుర్తించిన తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా ప్రతి కొంతకి కూడా గ్రామాలు వేసి, బహుశా నాకు తెలుసుండి గతంలో కూడా నెహ్రూ గారి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మా నాన్నగారు, మా అమ్మగారు ఎంపీటీసీగా ఉన్నప్పుడు పోయడం జరిగింది. మళ్ళీ కొంతలు బాగుపడాలన్నా, కాలువలు బాగుపడాలన్నా, రైతుకి ఇబ్బంది లేకుండా జరగాలన్నా మళ్ళీ జ్యోతుల నెహ్రూ గారు వస్తే కాలువలో ఎక్కడ కూడా తుప్పలు కొట్టడం కానీ, పూడికి తీయడం కానీ అటువంటి ఏమీ జరగలేదు మన ఊళ్ళో, మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఇంకా చాలా పనులు ఉన్నాయి. కొత్తగా పుంతలు ఉన్నాయి, పుంతలు ఆక్రమించుకున్నటువంటి పుంతలు ఉన్నాయి. కాడిగొట్టి కానివ్వండి, లేకపోతే భువనగిరి కాశీశ్వాసం నుండి వైఎస్సీ కాలు నుంచి చిన్నగా సోమరానిపేట వెళ్ళి జాతీయ ఉపాధి హామీ పథకం మరియు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ప్రజా అవసరాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క అవసరాన్ని గ్రామానికి వెళ్ళి తెలుసుకుని
దర్శిని బంగారు గ్రామాలుగా తయారు చేయాలి అనేటటువంటి ఆలోచనతోటి ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించినటువంటి నిర్దేశం ప్రకారం ఈ గ్రామ సభలో పాల్గొంటున్నటువంటి రైతాంగ సోదరులారా, సోమవారం గ్రామ ప్రీతమ సోదరిమణులారా, అలాగే ఈ కార్యక్రమానికి భాగస్వాములుగా వచ్చినటువంటి అధికారులు, అనధికారులు, పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ప్రధానంగా ఈ గ్రామ సభను నిర్వహించడానికి గల కారణం మన గ్రామంలో ఉన్నటువంటి అవసరాలన్నిటినీ కూడా ఆలోచన చేసి ఈ వేదిక ద్వారా ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ప్రభుత్వానికి సమర్పిస్తే ప్రణాళికాబద్ధంగా అంచెలంచెలుగా అవసరాలన్నింటినీ, గ్రామావసరాలన్నింటినీ కూడా తీర్చాలి. బహుశా రేపు సెప్టెంబర్లోనే ఒక బడ్జెట్ ఉంటుంది, రాష్ట్ర బడ్జెట్. వీటికి కావలసినటువంటి నిధులను కూడా బడ్జెట్ లో ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి ముందు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ సమస్యల పరిష్కార వేదికగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ఆధ్వర్యంలో పంచాయతీ దగ్గర గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభకి ముఖ్య అతిథిగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. గ్రామస్తులతో అధికారుల సమక్షంలో సమస్యలపై ఎమ్మెల్యే చినరాజప్ప గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కార దిశగా కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దాపురం నియోజకవర్గంలో అభివృద్ధికి సుమారు 20 కోట్ల రూపాయల నియోజకవర్గానికి వెచ్చించామని, ప్రతి గ్రామంలోని సిమెంట్ రోడ్లు, త్రాగునీరు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తామని, గ్రామ సభల పట్ల గ్రామాల అభివృద్ధి జరుగుతాయని, ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలియజేశారు. అలాగే వ్యక్తిగత సమస్యలు 2, రెవెన్యూ సమస్యలు 2 వచ్చాయని, పరిష్కార దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన సర్పంచ్ గారు, వెంకటేష్ గారు, ఎండిఓ గారు, అలాగే ఇంకా పెద్దలందరూ వచ్చారు. డిపార్ట్మెంట్ వచ్చింది, జనసేన వాళ్ళు వచ్చారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు, మహిళలందరూ వచ్చారు. అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. చాలా సంతోషం ఈరోజు మీ గ్రామంలో, పనసపాడు గ్రామం, మరి ఈ గ్రామం నా సొంత గ్రామంలో. ఎందుకంటే నేను రోడ్డు ఆ పక్కన ఉన్నాను, రోడ్డుకి ఈ పక్కన మీరు ఉన్నారు. నేను వచ్చిన కాడి నుంచి కూడా ఏదో కార్యక్రమం చేయాలని చెప్పి గ్రామాల్లో అన్ని కార్యక్రమాల్లో కూడా వెంకటేష్ గారి చేత చేయించాను ఇప్పుడు వరకు. మళ్ళీ గత 5 సంవత్సరాల్లో కూడా మన గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. మనకి ఏ పని అవ్వకపోయినా పంచాయతీ మన నుంచి వెంకటేష్ గారు కొన్ని వర్కులు చేపట్టాడు. ఇప్పుడైతే ఏదైతే మిగిలకుండా, ఒక్క వర్క్ కూడా మిగలకుండా అన్ని వర్కులు చేయాలని సంకల్పంతో ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం. 90 లక్షలు నేను ఇచ్చినప్పుడు 90 లక్షలతోటి రోడ్లు వేయడానికి రెడీగా ఉన్నాం. అది కాక ఇంకా కొన్ని రోడ్లు మరి పంచాయతీ నుంచి అయినా కూడా ఇవాళ మీ ద్వారా ప్రపోజల్ తీసుకోవడం జరిగింది. అంటే అన్ని వర్కులు కూడా మీ గ్రామంలో ఏ వర్క్ లేకుండా 2 సంవత్సరాల్లో మొత్తం 70% పనులు అయిపోతాయి మీ అన్ని కూడా. అలాగే కరోనా విషయాలకు వచ్చినప్పటికీ కళ్యాణ మండపం చెప్పారు మీరు, మన వెంకటేష్ గారు 4-5 కళ్యాణ మండపం చెప్పారు. నా ఉద్దేశం ఏంటంటే అందరికీ కడతాను కానీ ఒక పెద్ద కళ్యాణ మండపం అందరూ పెళ్లి చేసుకునేలాగా, అన్ని క్యాస్ట్ లోడ్ కట్టుకునేలాగా ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఇస్తాను నేను. ముందు పెళ్లి కట్టుకోవడం, తర్వాత కమ్యూనిటీ చెన్నైనే మన తర్వాత చేసి ముందు ఇది పెద్దదే. నేను ఇప్పుడు తొందరలోనే 1 నెల 3 నెలల్లో నేను పని మొదలెడతానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే హౌస్ సైడ్స్ విషయానికి వచ్చినప్పటికి ఇప్పుడు కొన్ని సైట్లు ఇచ్చాం, మన హాస్పిటల్ అనగారు ఇచ్చామని చెప్పారు. దాన్ని కూడా పరిశీలిస్తాను. బిల్డింగ్లు కట్టుకోవడానికి ఇప్పుడు అయితే
చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఇల్లు ఇచ్చిన వాళ్ళు సైట్లు ఇచ్చిన వాళ్ళు అందరికీ కూడా ఇల్లు కొట్టుకుంటారంటే 4 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఇల్లు సైట్ లేని వాడికి ఎలిజిబుల్ పర్సన్ ఎవరైతే ఉన్నాడికి 3 సెంట్లు సైట్ ఇస్తానన్నాడు, 4 లక్షలు ఇల్లు ఇస్తాను. అంచేత ఎవరైతే జెన్యున్ క్యాండిడేట్స్ ఉన్నారో అందరికీ కూడా ఇల్లు ఇస్తాం, సైట్లు ఇస్తాం. ఏదైతే ఇప్పుడు వీళ్ళు సైట్లు నాకు చెప్పారో హాస్పిటల్ అనుకూలంగా ఉందో అన్ని కూడా ఒకసారి పరిశీలించి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని కూడా చేస్తామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తాం. అలాగే మన రైతు సంబంధించిన సమాచారం చెప్పాడు, నాకు కాగితం రాసామని దాని ఇది వేరే అది వేరే, దాని మీద సర్వే చేయించి రోడ్డు ప్రమాణంగా చేయించి దాన్ని కూడా రైతుకు సంబంధించిన రోడ్డు కూడా ఏంటని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ గ్రామం మరి మంచి గ్రామం, మీ గ్రామంలో డెవలప్మెంట్కి వేళ టౌన్కి దగ్గర అవుతుందని భవిష్యత్తులో కూడా ఇది కాకినాడకి దగ్గరలోనే మంచి గ్రామంగా తయారవుతుంది. అందుచేత మీరు అందరూ కూడా బాగా ఉండి డెవలప్మెంట్ చేసుకునే బాధ్యత తీసుకోవాలి. మరి ఎక్కడ చూసినా మీకు తెలుసు 14-19లో మరి అనేక రోడ్లన్నీ కూడా ఆ రోజు నేను వేయించాను. మళ్ళీ కొంత గ్యాప్ వచ్చిన పంచాయతీ నుంచి కొన్ని రోడ్లు వేయించాం. ఈవేళ మొత్తం టోటల్ 70% రోడ్లు అంటే పూర్తిగా అన్ని రోడ్లు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందుచేత అన్ని కూడా రోడ్లు వేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వెంకటేష్ గారు కూడా సర్పంచ్ అయిన కాడి నుంచి కూడా ఏదో కార్యక్రమం చేయాలనుకుంటే నేను వస్తున్నాను, ఒక ట్రైన్ నడుస్తుంది ఏంటంటే పంచాయతీ నుంచి అని చెప్పాడు. అలాగే చాలా కార్యక్రమాలు రోడ్లు పంచాయతీలు చిన్న చిన్నవన్నీ కూడా పంచాయతీ నుంచి తీసుకోవడం జరిగింది. నేనైతే ప్రత్యేకంగా మీ గ్రామానికి 90 లక్షలు ఇచ్చాను, అన్ని గ్రామాలకి 30 లక్షలు ఇస్తే మీ గ్రామానికి ఆ వర్కులు మనం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం కనుక దీని అన్ని కూడా గ్రామ పంచాయతీ బయట సభలో అంటే పంచాయతీ వేరు, ఇవాళ సభ వేరు, ఈ సభలో అందరూ కూడా ఆమోదించవలసిందిగా తప్పటి కూడా వచ్చిందిగా కోరుతున్నాం. మీకు ఎప్పుడైనా సరే ఏ సమస్య ఉన్నదో దాని దగ్గర రండి, సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళండి, మీకు పనులన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఎక్కడ ఇబ్బంది లేదు. ఏ సమస్య వచ్చినా అప్పుడు ఆయన రెవెన్యూ సమస్య చెప్పాడు, ఆ రెవెన్యూ నా దగ్గరికి వస్తే నేను అది కూడా పరిష్కారం చేస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చాడో పెన్షన్లు ఇచ్చాడో పెన్షన్లు అయిపోతున్నాయి, ఇలా హౌసింగ్ కూడా పోస్టులోకి వచ్చేస్తుంది. ఇంకా ఏదైతే 6 సూత్రాలు ఇచ్చాడో మనకు తెలుసు కదా, మేము ప్రచారం చేసాం 6 సూత్రాలు, అవన్నీ కూడా 6 కూడా మేము ఇంప్లిమెంట్ తొందరలోనే చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కాకినాడలో 6 విలీన గ్రామాల రికార్డులు కార్పొరేషన్ కి అప్పగించే చర్యలు ప్రభుత్వం చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గ్రామ సభల్లో వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ గ్రామ తీర్మానాలు ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తరువాత కోర్టు స్టేలు ఏర్పడ్డాక గవర్నర్ ఆర్డినెన్స్ తో అవన్నీ వీగిపోయాయని అన్నారు. ఒకసారి పంచాయతీరాజ్ నుండి వేరు చేసి తిరిగి చేర్చే విధానం రాజ్యాంగంలో లేదన్నారు. ప్రభుత్వ గెజెట్ గవర్నర్ ఆర్డినెన్స్ విడుదల జరిగిన తర్వాత గ్రామ రికార్డులు కాకినాడ కార్పొరేషన్ స్వాధీనం ప్రక్రియ తర్వాత విలీనంపై గ్రామ సభల నిర్వహణ అనే ప్రక్రియ ప్రైవేట్ గా మినహా చట్టరీత్యా ప్రభుత్వం నిర్వహించే అవకాశం ఉండదన్నారు. గ్రామ దస్త్రాలు కార్పొరేషన్ కు అప్పగించే బాధ్యత కార్పొరేషన్ గా వాటికి ఎన్నికలు నిర్వహించే అజమాయిషీ ప్రభుత్వంపై ఉందన్నారు. స్వామినగర్ టీచర్స్ కాలనీ గ్రామ ప్రాంతాలను 42, 48 డివిజన్లుగా ఎటువంటి సభలు లేకుండానే కార్పొరేషన్లో చేర్చి 20 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులు వెచ్చించడం జరిగిందన్నారు. ఈ విషయంపై ఎన్డీఏ కూటమి ప్రధాన నేతలు నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించాలని, కాకినాడ విస్తరణకు ప్రగతి పురోభివృద్ధికి ముందడుగు వేయాలని కోరారు. ప్రజాహిత పౌర ఉద్యమంతో పాటుగా న్యాయ పోరాటం కూడా చేపడతామని హైకోర్టులో ఇంప్లీట్ పిటిషన్ దాఖలకు సంఘం గౌరవ సలహాదారులు హైకోర్టు అడ్వకేట్ సంపత్ కుమార్, రాజేంద్ర సింగ్ సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఈ కాకినాడ రూరల్లో ఉండి విలీనం కాబడి ఉన్నటువంటి తోరకి, ఇంద్రపాలెం, చీడిగా, వాకలపూడి, వలసపాకల, రమణీపేట ఈ గ్రామాలలో జరుగుతున్నటువంటి సభల్లో ఈ గ్రామాల విలీనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ నుంచి వేరు చేసి ప్రభుత్వ గెజెట్ ఇచ్చి రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా విలీనం ప్రక్రియను పూర్తి చేసింది. ఆ దస్త్రాలను వెనక్కి తీసుకువెళ్ళడం వల్ల సాంకేతిక లోపంతో 5 ఏళ్ల కిందట ఈ యొక్క విలీన కార్యాచరణ ఆగింది. ఈ కార్పొరేషన్ పరిపాలన పూర్తయింది కాబట్టి ఆ దస్త్రాలు వెనక్కి తెచ్చేటువంటి ప్రక్రియను ప్రభుత్వం చేయాలని కోరుతూ స్థానికులందరూ కూడా ఈ గ్రామాలలో ఆ సభల్లో సంతకాలు చేసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పౌర సంక్షేమ సంఘం ఒకే ఒక్క విషయాన్ని తెలియజేస్తూ ఉంది. ఈ గ్రామాల్లో విలీనం కోసం మరలా పునర్విచారణగా
గ్రామ సభలు నిర్వహించడం అనేటువంటిది రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకం. కారణం ఏంటంటే పంచాయతీ రాజ్ శాఖ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ మేరకు, తీర్మానాల మేరకు ప్రభుత్వం చర్యలు వహించింది, గెజెట్ ఇచ్చింది, రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చారు. ఈ 6 గ్రామాల దస్తాల్ని కార్పొరేషన్ స్వాధీనం చేసుకుంది. ఈ స్వాధీనం చేసుకున్నటువంటి దస్తాలను వెనక్కి ఏ విధంగా తీసుకువెళ్లారన్న దాని మీద జ్యుడిషియల్ విచారణ చేయించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా ఇప్పుడు నిలిచిపోయినటువంటి ప్రక్రియను పూర్తి చేసి కార్పొరేషన్ స్థాయిగా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ చర్యలని ప్రభుత్వం తక్షణం వహించాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా అవసరం అయితే న్యాయ పోరాటం చేయడానికి కూడా పౌర సంక్షేమ సంఘం సిద్ధంగా ఉంది. ఇందుకు ఇంప్లీడ్ పిటిషన్ వేసి 13 ఏళ్లుగా ఈ 6 గ్రామాలకి ఎన్నికలు ఎందుకు లేవు అనేటువంటి ఒకే ఒక్క అంశం మీద పౌర సంక్షేమ సంఘం న్యాయ పోరాటం చేయడానికి కూడా సంసిద్ధంగా ఉంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, దగ్గుబాటి పురంధరేశ్వర్ గారు ఈ కలిసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి ఈ జిల్లా కేంద్రంలో కాకినాడ విస్తరణకి ప్రగతి పదంలో పురోగమించడానికి వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం అధికంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ నరసింహ నాయక్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దోమల కారణంగా కూడా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఎక్కడా నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రోగాలు ప్రబలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నేను డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు ఈ కాలం ఇది వర్షాకాలము, ఎక్కువ వర్షాలు పడుతూ ఉన్నాయి, నీరు ఎక్కువ నిల్వ ఉండే అవకాశం ఉంది. ఈ నీటి కుంటల్లో ఎక్కడా కూడా నీరు ఎక్కువగా నిల్వ ఉండకూడదు. అలా నిల్వ ఉన్నట్లయితే అక్కడ మనం మున్సిపల్ కార్పొరేషన్ వారి నుంచి, హెల్త్ స్టాఫ్ నుంచి ఆయిల్ బాల్స్ అనేది వేయడం జరుగుతూ ఉంది. ఈ ఆయిల్ ఏంటంటే వాటర్ మీద ఒక లేయర్గా ఫామ్ అయ్యి మనకి దోమలు పెరగకుండా, గుడ్లు పెట్టకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది. అలానే మనకి ఈ వాటర్ స్టాగ్నేటెడ్ ఏరియాలో గ్యాంబూషియా ఫిష్లు వదులుతూ ఉన్నాము, చేపలు, ఈ చిన్న పిల్లలు. అవి ఏంటంటే మనకి ఆహారంగా ఈ లార్వాని కూడా అది తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి మనకి నీటి మీద పెట్టే లార్వాని అది ఆహారంగా తీసుకుంటుంది. కాబట్టి మనకి ఈ దోమలు పెరగకుండా మనం నివారించగలుగుతాం. అలానే మనకి ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అలానే మనకి ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరము లేకపోతే ఒళ్ళు నొప్పులు ఉన్నట్లయితే డెఫినెట్గా దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ, అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యం చేయించుకోవాలి. అంతేగాని దయచేసి పిఎంపీలని, ఆర్ఎంపీలని ఆశ్రయించవద్దు. సో దానివల్ల మనకి అన్నెసరీ వైద్యం జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా మనకి ప్రాపర్గా క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర మన గవర్నమెంట్ సెక్టార్స్లో లేకపోతే బయట కానీ వైద్యం చేయించుకోవాలని కోరుతాం. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. వాతావరణం మార్పుల దృష్ట్యా ప్రజలకు ఆరోగ్య జాగ్రత్తలు తెలియజెప్పిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహ నాయక్. బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 151వ జయంతి. జిల్లా పరిషత్ సెంటర్ వద్ద టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ మీనా జిల్లాలో సమస్యలపై అవగాహనతో పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం.
వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.